Yeah, recording started. Okay. So today concept వచ్చి collections and array list. Okay, before going to this topic, so ఎంతమందికి మీకు wrapper classes గుర్తున్నాయి? What is wrapper classes? త్రీ మెంబర్స్ జాయిన్ అయ్యారు. మీరు అన్మ్యూట్ చేసుకునైనా మాట్లాడొచ్చు. No, Mahesh. String is not a wrapper classes. Okay. So wrapper classes అంటే ఏంటి? డబల్ లాంగ్. ఇప్పుడు గుర్తొచ్చినాయా wrapper క్లాస్ అంటే మన ప్రీ డిఫైన్ డేటా టైప్స్, అంటే మన నార్మల్ డేటా టైప్స్ కి డిఫాల్ట్ డేటా టైప్స్ కి క్లాసెస్ ఉన్నాయన్నమాట. అంటే బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు ఇంట్ ఐ అన్నా అండ్ ఇంటిజర్ ఐ అన్నా సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ ఇదేమవుద్ది అంటే వేరియబుల్ అవుతుంది, ఇదేమవుతుంది అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఒకటి వేరియబుల్, ఒకటి ఆబ్జెక్ట్ అనమాట. సో మన ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ కున్న క్లాసెస్ నే వ్రాపర్ క్లాసెస్ అంటాం. సో ఇప్పుడు వ్రాపర్ క్లాసెస్ ఎందుకో నేను చెప్తాను. సో అసలు ఇక్కడ కలెక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇది మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకోండి. కలెక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇట్స్ స్మాల్ డెఫినేషన్, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కలెక్షన్స్ అంటే ఏంటి? ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో నార్మల్ గా వాట్ ఈస్ జావా కలెక్షన్స్ అంటే, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అందులో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ద ఫస్ట్ మోస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కలెక్షన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంతే. సో ఇప్పుడు వాట్ ఈస్ అన్ అరే లిస్ట్? సో ఈ అరే లిస్ట్ ఏంటి, ఇది దేనికి వస్తుంది? అండ్ ఓకే, ఓకే, సమ్వన్ వాస్ జాయిన్డ్. జస్ట్ ఒక్కసారి నేను చిన్న రివిజన్ ఇస్తున్నా. సో కలెక్షన్, ఈ రోజు కాన్సెప్ట్ వచ్చి కలెక్షన్ అండ్ అరే లిస్ట్. సో నార్మల్ గా కలెక్షన్స్ అంటే ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో సింపుల్లీ కలెక్షన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అసలు ఆ కలెక్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఆబ్జెక్ట్స్ ని కలెక్ట్ చేస్తుంది, అవన్నీ వస్తూ ఉంటాయి. సో నార్మల్ గా కమింగ్ అరే లిస్ట్ కి వస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఐ వాంట్ ఆస్క్ ఏ క్వశ్చన్. ఇప్పుడు మనకి అరేస్ ఉన్నాయి కదా, అరేస్ ఉన్నాయి. అరే అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ అరే? అన్మ్యూట్ చేసుకునైనా ఆన్సర్ చేయొచ్చు, ఓన్లీ ఫ్యూ పీపుల్ ఉన్నారు కాబట్టి. వాట్ ఈజ్ అన్ అరే? ఇట్స్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. Array collection of elements of same data type. Very good. Collection of data which is same data type is a array. సో ఇప్పుడు అరేలో మనకున్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, జావా అరేలో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మీకు ఏంటో చెప్పగలరా? వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ని arrays in Java? So for suppose okay, only same data type. Okay, so అది బేసిక్గా అది డెఫినేషన్ హర్ష. అది ఎస్, వెరీ గుడ్. మళ్ళీ మెమరీ వేస్టేజ్. సో ఫర్ సపోజ్ ఓకే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెమరీ వేస్టేజ్. సింపుల్ గా డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇంట్ ఏ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు నా అరేలో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటానో నాకు తెలియదు బేసిక్గా. ఇప్పుడు డైనమిక్ గా నేను సైజ్ ఇవ్వాలనుకుంటున్నాను.
ఇది నాకు తర్వాత ఇవ్వడం కుదురుతుందా? అంటే నాకు అరేలో 5 ఎలిమెంట్లు ఉంటాయో 10 ఎలిమెంట్లు ఉంటాయో 15 ఎలిమెంట్లు ఉంటాయో తెలీదు. పోనీ ముందు 5 ఉంటాయి అనుకున్నాను. ఆ తర్వాత అరేలో ఇంకో 2 నెంబర్లు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే అరేని ఇంకో అంటే 5 తర్వాత 6th ఎలిమెంట్ అండ్ 7th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం కుదురుతుందా కుదరదా? నో రైట్, దట్ వాస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇన్ అరే. ఫిక్స్డ్ సైజ్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజెస్ ఇన్ ద ఎరే అనమాట. సో దీన్ని రిమూవ్ చేయడానికే ఏం చేశారు అంటే, ఇప్పుడు ఎరే అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ డేటా. అంటే ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్. అంటే మన నార్మల్ ఈ ఇంటు కానీ డబుల్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా ప్రిమిటివ్ డేటా టైప్ యొక్క సేమ్ డేటా టైప్ ని కలెక్ట్ చేసేది. ఇప్పుడు కలెక్షన్స్ అంటే ఏమన్నాను నేను? వాట్ ఈస్ కలెక్షన్స్? Come on. So collection of objects. The collections is the collection of objects. Array is a collection of same data type. Collection of elements of same data type. Array ఏంటంటే collection of elements of same data type. సో కలెక్షన్స్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంతే. సో ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ దట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్? ఇప్పుడు ఎలా అంటే, ఈ కలెక్షన్స్ అనేది ఏ ఫ్రేమ్ వర్క్ లో ఉంది అంటే, ఆల్రెడీ కొన్ని మెథడ్స్ ని ఇన్బిల్డ్ చేసి ఇచ్చేస్తారు అనమాట. సో యూటిల్స్ అనే ఫ్రేమ్ వర్క్ లో ఉందన్నమాట. జావా డాట్ యూటిల్స్ డాట్ స్టార్ అంటే స్కానర్ ఎందులో ఉందో అందులోనే ఉందన్నమాట ఈ కలెక్షన్స్. సో ఈ కలెక్షన్స్ సంగతి పక్కన పెడదాం. సో ఈరోజు ఎరే లిస్ట్ ని కంప్లీట్ చేద్దాం. సో ఎరే లిస్ట్ ని కంప్లీట్ చేద్దాం. సో ఈ ఎరే లిస్ట్ అంటే ఏంటి అంటే, ఇందులో నేను ఎరే లిస్ట్ ని క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు జస్ట్ లైక్ ఐ హ్యావ్ మెయిన్ మెథడ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు సో ఎరే లిస్ట్ ఆఫ్, ఇప్పుడు నేను ఏ అరేని క్రియేట్ చేద్దాం? ఇంట్ అరేని క్రియేట్ చేద్దామా, డబుల్ అరేని క్రియేట్ చేద్దామా, స్ట్రింగ్ అరేని క్రియేట్ చేద్దామా? ఏ అరేని క్రియేట్ చేద్దాం? ఇంట్. సో ఇప్పుడు ఇంట్ అని రాసాను అనుకో, వాట్ ఈజ్ కలెక్షన్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇంట్ ఆబ్జెక్టా ఆబ్జెక్ట్ అవుద్ది, అది డేటా టైపా? ఆబ్జెక్ట్ ఎందుకు అవుద్ది? ఇట్స్ ఏ డేటా టైప్. సి స్టార్టింగ్ లో ర్యాపర్ క్లాసెస్ చెప్పినప్పుడు చెప్పాను కదా, ఇది వేరియబుల్. డేటా టైప్ ఇంటిజర్ ఐ, ఇది ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ ఎందుకైంది అంటే, ఇంటిజర్ అనేది క్లాస్. సో ఈ క్లాస్ ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని ర్యాపర్ క్లాస్ అంటాం. పృథ్వీ క్లియరా? ఓకే. సో నౌ మళ్ళీ కోడ్ రాస్తాను, ఎరే లిస్ట్ దగ్గర నుంచే రాస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ మెయిన్ మెథడ్ అండ్ క్లాస్. ఇప్పుడు ఎరే లిస్ట్ అప్పుడు ఏం చేశాను? ఈ కలెక్షన్స్ అంటే ఏమన్నాను అంటే, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నాను. సో నౌ మనం ఇంటిజర్ అంటే ఇంటి డేటా టైప్ ని యొక్క అంటే నెంబర్స్ యొక్క ఎరే లిస్ట్ ని తయారు చేయాలంటే ఈ యాంగులర్ బ్రాకెట్ పెట్టుకుని, ఇప్పుడు ఎరేకి ఈ బ్రాకెట్ పెడతాం, ఇక్కడ ఈ యాంగులర్ బ్రాకెట్ అనమాట. సో దీని ఆబ్జెక్ట్ నేమ్ ని క్రియేట్ చేసుకోవాలి, అంటే ఎరే నేమ్ అన్నట్టు, సమ్ లిస్ట్ అని. సో సమ్ లిస్ట్ అని, లిస్ట్ ఈక్వల్ టు న్యూ ఎరే లిస్ట్ ఆఫ్ కామా. సో వ్రాపర్ క్లాసెస్ ఎందుకు వచ్చినాయో ఇప్పుడు ఎంత మందికి కంప్లీట్ గా క్లియర్ అయింది? ఇంటిజర్ అది.
వ్రాపర్ క్లాస్ ని సో లాస్ట్ టైం క్లాస్ లో కొంతమంది అడిగారు. సో ఆల్రెడీ ఇంటూ డబుల్ క్యారో ఇవన్నీ ఉండగా మళ్ళీ దానికి వ్రాపర్ క్లాసెస్ ఎందుకు వచ్చినాయి చూడండి. ఓకే హర్ష, వాట్ కొంచెం అన్మ్యూట్ చేసుకోండి, తక్కువ మందే ఉన్నారు కాబట్టి. వాట్ ఈస్ ద కలెక్షన్స్? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. వెరీ గుడ్, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో చూడండి, ఇప్పుడు నేను ఎరే లిస్ట్ ని తయారు చేయాలి అనుకుంటున్నాను, అంటే కొన్ని కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని తయారు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎరే లిస్ట్ ఆఫ్ ఇంట్ అని పెట్టాను అనుకోండి, ఈ ఇంటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామా వేరియబుల్స్ క్రియేట్ చేస్తామా? వేరియబుల్స్. సో ఇప్పుడు అర్థమైందా వ్రాపర్ క్లాసెస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో? అంటే మన నార్మల్ డేటా టైప్స్ కూడా, అంటే మన ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా ఆబ్జెక్ట్ రూపాన్ని ఇవ్వడానికి వ్రాపర్ క్లాసెస్ తయారు చేశారు. కొంచెం రెస్పాండ్ అవ్వండి, 5 మెంబర్సే ఉన్నారు కాబట్టి. అందరికీ అర్థమైందా వై వ్రాపర్ క్లాసెస్ అని? యా. నౌ ఇప్పుడు దీంట్లో ఇది డైనమిక్ లిస్ట్. ఇక్కడ నేను ఏమన్నా సైజ్ మెన్షన్ చేశానా? ఇప్పుడు ఎరేలో అనుకోండి, ఇంట్ ఏ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 6 ఇవ్వాలి. కానీ ఇక్కడ చూడండి, న్యూ ఎరే లిస్ట్ అన్నాను అంతే. ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏ లాంటిది. అర్థమైందా? ఈ యాంగులర్ బ్రాకెట్స్ మనం ఇక్కడ పెట్టి ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనం స్టోర్ చేస్తున్నామో చెప్తాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనేమి సైజ్ మెన్షన్ చేయలేదు, అంటే ఐ కెన్ ఇన్సర్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్. సరే, ఇప్పుడు ఒక ఎరేలోకి ఎలిమెంట్ అసైన్ చేయాలంటే ఏ ఆఫ్ 0 అంటాం. ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు 10, ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు 20. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నేను ఆ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఎనీ గెస్? వెరీ గుడ్, వెరీ గుడ్ మహేష్, గుడ్ థాట్. ఏమన్నా అలా మహేష్ ఏదో ఒక ఆన్సర్ ఇచ్చాడు, ఇన్సర్ట్ అనే మెథడ్ వాడతాను అని. సో ఎరే లిస్ట్ అనేది నేను ఏమన్నాను, ఆల్రెడీ యూటిల్ ప్యాకేజ్ లో తయారు చేసి పెట్టేశారు మనకి, మనం వాడుకోవడమే. ఎక్కడ రాశాను యూటిల్ ప్యాకేజ్ అని? ఓకే, ఐ థింక్ చెప్పేసినట్టున్నా. సో సింపుల్ గా చేయాలి అంటే ఏమీ లేదు, మనం ఇక్కడ ఇండెక్స్ నేమ్ మెన్షన్ చేయక్కర్లేదు. ఎన్ని యాడ్ చేస్తే అన్ని అట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్ యాడ్ అవుతా వెళ్ళిపోతాయి అనమాట. యాడ్ అనే మెథడ్. లిస్ట్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. దేని ఆబ్జెక్ట్? ఎరే లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్. అందులో మనం ఇంటిజర్ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాం. సో 30 లిస్ట్ డాట్ యాడ్ 40. ఇప్పుడు లిస్ట్ ని ప్రింట్ చేయాలి అంటే, ఇప్పుడు ఎరేని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాము? ఫర్ లూప్ రాసి I equal to 0, I less than a dot length I plus plus system dot out dot println a of I. How we will print array list? హర్ష, యాడ్ అనేది ఆల్రెడీ మనకి లిస్ట్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు రాసిన మెథడ్, మనం వాడుకుంటున్నాం అంతే. అర్థమైందా? ఇప్పుడు స్కానర్ లో నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ డబుల్, నెక్స్ట్ లైన్ అని ఎలా వాడుకుంటున్నాం? సో యూటిల్ ప్యాకేజ్ లోనే ఉంది. ఎస్, డిఫాల్ట్ మెథడ్. ఎవరైతే జావా డెవలప్ చేసిన వాళ్ళు ఎరే లిస్ట్ ని డెవలప్ చేశారో, సో ఇప్పుడు స్కానర్ క్లాస్ కి ఎలా అయితే ఆల్ నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ డబుల్ నెక్స్ట్ లైన్లు ఎలా అయితే రాశారో అలా డిఫాల్ట్ మెథడ్స్ ఇచ్చేసారు. మనం యాడ్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు call the add method, your object dot add method.
ఇప్పుడు దీన్నే ప్రింట్ చేయాలి అంటే ఏమీ లేదు, మనం ఒక ఫర్ లూప్ లో కూడా సేమ్ అరేని ఇటరేట్ చేసినట్టు i = 0, i less than ఇది లిస్ట్ డాట్ సైజ్ అనే మెథడ్ కాల్ చేయాలి. i ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ i, అంటే ఈ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని తీసుకురమ్మని. ఇక్కడ నేను క్లియర్ గా రాస్తాను. ఫర్ int i = 0, i less than list dot size, i plus plus system dot out dot println list dot get of i. యా, ఎంతమందికి క్లియర్? ఒక లిస్ట్ ని రీడ్ చేయడం, ప్రింట్ చేయడం, అంటే రీడ్ చేయడం అనొద్దు, వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడమో యాడ్ చేయడమో. ఒక లిస్ట్ లోకి వాల్యూస్ ని యాడ్ చేసి వాటిని ప్రింట్ చేయడం ఎంతమంది ప్రతి ఒక్కరికి క్లియర్ అయిందా? ఇస్ ఎనీవన్ హ్యావింగ్ కన్ఫ్యూజన్? ఓకే, శ్రవణ్ యు జాయిన్ బిట్ లేట్. అర్థమవుతుందా శ్రవణ్? ఓకే, గుడ్, నైస్. ఓకే, సో ఓకే, ఇప్పుడు నేను ఇన్పుట్ ని రీడ్ చేద్దాం. ఎలా అంటే మనకి అరేలో క్వశ్చన్ ఉంది కదా, ఫైండ్ అన్ ఎలిమెంట్. ఫైండ్ మన క్వశ్చన్ నెంబర్ 1 యాజ్ యూజువల్ మన కోడింగ్ ని సాల్వ్ చేయడానికి వెళ్ళిపోదాం. క్వశ్చన్ 1, ఫైండ్ కీ ఇన్ array list. ఫైండ్ కీ ఇన్ array list. ఫర్ సపోజ్ నా మెయిన్ మెథడ్ ఇది, స్ట్రింగ్ args array list of integer list equal to new array list. ఓకే, స్కానర్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకుంటున్నా. స్కానర్ sc ఈక్వల్ టు, అంటే డైనమిక్ గా ఇస్తాను, స్టాటిక్ గా ఇవ్వకుండా మీకోసం. స్కానర్ న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఇప్పుడు ఫర్ లూప్ ఎన్ని ఎలిమెంట్లు ఇన్సర్ట్ చేద్దాం? ఇప్పుడు అరేలో అనుకోండి మనకు ఫిక్స్డ్ కాబట్టి 1 2 3 ఎన్ని అయితే అన్నీ చేయాలి. ఇక్కడ ఎన్ని అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. int i = 0. ఓకే, మహేష్ గివ్ i less than 5, i plus plus. సింపుల్. ఎవరైనా చెప్పగలరా? లిస్ట్ డాట్ యాడ్ డైనమిక్ గా రీడ్ చేద్దాం. ఇక్కడ ఏం రాయాలి నేను? అయ్యా మహేష్, ఐ అంటే ఏం చేస్తున్నానంటే 0 1 2 3 4 5 ఇన్సర్ట్ చేస్తున్నాను. గూగుల్లో ఏం చూసినా ఏం చేస్తారంటే ఐ అని పెట్టేస్తారు. అక్కడ 0 1 2 3 4 5 నెంబర్లు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ నాకు నచ్చిన నెంబర్లు ఇవ్వాలనుకుంటున్నాను. వెరీ గుడ్ హర్ష. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. అప్పుడు ఏంటి, యూజర్ అనేవాడు ఏదైతే ఇన్పుట్ ని ఎంటర్ చేశాడో అది వెళ్తుంది. మహేష్ అర్థమైందా? పృథ్వీ, శ్రవణ్ మళ్ళీ క్లియర్? యా, ఇది జస్ట్ ఇన్పుట్ ఇస్తున్నాం అనమాట. సో మీరు ఆన్లైన్లో ఎక్కడ చూసినా అరే లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఓ ఫర్ లూప్ రాసి ఇక్కడ అయి పెట్టేస్తారు. 0 1 2 3 4 5 ఇన్సర్ట్ చేసేస్తారు. అంటే వరుసగా 5 నెంబర్లు ఇన్సర్ట్ చేయడానికి రాస్తారు తప్ప మనం ఏ నెంబర్నైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అని చెప్పడానికే నేను స్పెషల్గా ఈ స్కానర్ రాశాను అనమాట ఇక్కడ. లేకపోతే నేను ఎప్పుడు వేరియబుల్స్ లో వాల్యూస్ అసైన్ చేసి వెళ్ళిపోతాను కదా.
సో ఇక్కడ నెంబర్ బదులు మనం ఇన్పుట్లో ఏ నెంబర్ ఇచ్చామో అది వస్తుంది అనమాట. ఇట్స్ లైక్ మనం ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని ఎలా రాస్తాం, అలా. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్ ఇండెక్స్ లో ఇన్సర్ట్ చేయాలి ఈ అన్న పొజిషన్ ఉండదు కదా, ఎందుకంటే డైనమిక్ ఎన్నైనా చివరి యాడ్ చేసుకుంటే వెళ్ళిపోద్ది. అది ఇక్కడ అనుకో మనకి ఫిక్స్డ్ సైజ్ కాబట్టి ఏ ప్లేస్ లో యాడ్ చేయమంటావు అని మనం చెప్పాలి. ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్ అని. ఎరే లిస్ట్ లో అలా కాదు, ఇన్సర్ట్ అట్ ఎండ్. ఇప్పుడు ఈ కింద ఇంకో ఐదు ఇన్సర్ట్ చేసినా 6, 7, 8, 9, 10 ప్లేసుల్లో ఇన్సర్ట్ అయిపోద్ది ఎరే లిస్ట్ లో. సో ఇప్పుడు మై కీ ఇంట్ కీ ఈక్వల్ టు ముందు ఏ వాల్యూస్ ఇన్సర్ట్ చేశానో సరదాగా ఇక్కడ ఇస్తాను. 11, 12, 22, 85, 60 ఈ ఇన్సర్ట్ చేశాను అనుకోండి అరేలోకి, అక్కడ యూజర్ ఇచ్చిన ఇన్పుట్. సో ఇంట్ కీ ఈక్వల్ టు 85. సో ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని లాజిక్ చెప్తారా? ఫైండ్ అన్ ఎలిమెంట్ ఇన్ అరే. ఇప్పుడు అరే లిస్ట్కి రాస్తున్నాం అంతే. మళ్ళీ ఫర్ లూప్ ఓపెన్ చేస్తాం. ఓకే, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ సైజ్ లిస్ట్ డాట్ సైజ్. లిస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్ మహేష్. లిస్ట్ డాట్ సైజ్. వెరీ గుడ్, నైస్. ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాం? కమాన్. గెట్ లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఐ వేర్ ఐ ఇస్ లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఇంటి అరేలో ఫస్ట్ ప్రోగ్రామ్ అప్పుడే మర్చిపోయారా? కీ. ఇక్కడ ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ పెట్టుకుంటాము. బూలియన్ ఫ్లాగ్ ఈక్వల్ టు ఇనిషియల్ గా ఫాల్స్ పెట్టుకుంటాం, అంటే ఫైండ్ అవుట్ అవ్వలేదని. ఇన్ కేస్ ఫైండ్ అవుట్ అయితే ట్రూ అవుద్ది. ఇఫ్ ఫ్లాగ్ ట్రూ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇట్స్ లైక్ ఏ ఫౌండ్ అని, లేకపోతే మీకు నచ్చినట్టు రాసుకుంటారు. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నాట్ ఫౌండ్. క్లియర్ ఎవ్రీవన్? అందరికీ అర్థమైందా? సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కలెక్షన్స్ ఎప్పుడు కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఈ కలెక్షన్స్ లో నార్మల్ గా చాలా ఉన్నాయి. ఎరే లిస్ట్ ఉంది, హ్యాష్ సెట్ ఉంది, సెట్ ఉంది, మ్యాప్ ఉంది, లింక్ లిస్ట్ ఉంది. ద కలెక్షన్ ఈజ్ ద హ్యూజ్ కాన్సెప్ట్. అంటే మనం థియరీలోకి వెళ్ళొద్దు, కలెక్షన్స్ యూజ్ చేసి కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పటి వరకు మనం ఎలా అయితే కోడింగ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చామో అలా సాల్వ్ చేస్తాం. మీరు సాల్వ్ చేసే కొద్ది అట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది కలెక్షన్స్ మీద. అండ్ నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు ఎరే లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం? ఎరే లిస్ట్ ఇంటిజర్ లిస్ట్, ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నెంబర్స్, అది జస్ట్ యువర్ ఆబ్జెక్ట్ నేమ్ అంతే. న్యూ ఎరే లిస్ట్. ఓకే, డన్. దీన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే జస్ట్ లిస్ట్ క్లాస్ తో కూడా క్రియేట్ చేయొచ్చు. లిస్ట్ ఇంటిజర్ నెంబర్స్ న్యూ ఎరే లిస్ట్. సో ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి అంటే, డోంట్ థింక్ అబౌట్, అంటే దీని గురించి డీప్ గా ఆలోచించొద్దు. డిఫరెన్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్పినా యూ విల్ గెట్ కన్ఫ్యూజ్. మీకు ఊఫ్స్ కాన్సెప్ట్స్ రావాలి అనమాట.
ఊప్స్ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత నేను చెప్పక్కర్లేదు, మీకే అర్థమైపోద్ది. లిస్ట్ అనేది ఇంటర్ఫేస్ అవుద్ది. జస్ట్ ఊరికి నేను చిన్న హింట్ ఇస్తున్నాను అంతే. మీకు ఈ ఇంటర్ఫేసెస్ గురించి చెప్పినప్పుడు మీకు గుర్తుందా అని అడుగుతాను. ఇంటర్ఫేస్ అని ఇంతకు ముందు ఒకసారి మీరు ఒక పదం విన్నారు, ఇది క్లాస్ అనమాట. సో అని అడుగుతాను, అప్పుడు ఎస్ అని చెప్పడానికి మాత్రమే ఇది చెప్పాను. సో క్లియరా? ఈ రెండిట్లో ఏ రకంగా రాసినా ఒకటే. దిస్ బోత్ ఆర్ సేమ్ కరెంట్లీ, అంతకుమించి ఎక్కువ ఆలోచించొద్దు. దిస్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. ప్రస్తుతానికి మీరు అక్కడ వరకు తెలిస్తే చాలు. మీరు అరే లిస్ట్ని యూజ్ చేసుకుని కోడింగ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మాత్రమే విల్ కాన్సన్ట్రేట్. సో ఇప్పుడు ఆ బేసిక్గా అరే లిస్ట్లో యాడ్ గెట్టే కాకుండా మనకి చాలా చాలా ఇచ్చారు. ఇప్పుడు ఒక అరేలో ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయగలమా? అప్డేట్ చేయగలం, కానీ ఒక ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేసేయగలమా? నో, రైట్? బట్ నార్మల్గా మనకి ఈ అరే లిస్ట్లో ఏంటి అంటే చాలా మనం రీప్లేస్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. ఓకే, వీ కెన్ డూ ఎనీ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ప్లేస్లో మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు 10 అంటాం, ఇక్కడ మళ్ళీ ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు 20 అంటాం. ఇక్కడ ఎరైని అప్డేట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏంటి, మనం ఎరై లిస్ట్లో మనం యాడ్ చేస్తున్నాం అంతే. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది, అంటే మనం ఒక పర్టిక్యులర్ ఇండెక్స్లో కాదు మనం యాడ్ చేస్తుంటా, మనం స్ట్రైట్గా తీసుకెళ్ళి అట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు సరే, నాకు మధ్యలో ఏదైనా ఎలిమెంట్ అప్డేట్ అవ్వాలి, అంటే ఐ మీన్ నాకు చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో చేంజ్ చేసే పాసిబిలిటీ ఉంటుందా? ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావాలి యాక్చువల్గా. సో ఉంటుందా పాసిబిలిటీ? ఉంటుంది అనుకుంటున్నారా? ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఉంటుంది. దాని మెథడ్ ఏంటి అంటే సెట్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్టిక్యులర్ ఇండెక్స్లో నేను మార్చాలి ఒక పర్టిక్యులర్, ఇప్పుడు సో నెంబర్స్ అని పెట్టాను కదా, ఇక్కడ నెంబర్స్ డాట్ సెట్. ఎక్కడ సెట్ చేద్దాం అనుకుంటున్నాను? ఇండెక్స్ నెంబర్ 3 కామా, ఇది ఇండెక్స్ అనమాట, అంటే థర్డ్ ప్లేస్, అంటే 4th ప్లేస్ అనమాట. ఇండెక్స్ 3 అంటే ఇట్స్ ఏ 4th ప్లేస్. 4th ప్లేస్లో నాకు ఏ నెంబర్ ఉందో అనవసరం, నేను 60 అనే నెంబర్ని పెట్టాలనుకుంటున్నాను. అలాగే నేను నెంబర్ని రిమూవ్ చేయాలి అనుకుంటే రిమూవ్ మెథడ్. నెంబర్ డాట్ రిమూవ్. ఇది ఏం చేస్తుంది అంటే లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తుంది. బట్ మనం పర్టిక్యులర్ ఇండెక్స్లో కూడా రిమూవ్ చేయొచ్చు, ఇలా ఇండెక్స్ని కూడా పాస్ చేయొచ్చు. అండ్ సేమ్ టైం మనం ఈ పర్టిక్యులర్ వాల్యూని రిమూవ్ చేయమని కూడా చెప్పొచ్చు దీనికి. సో నెక్స్ట్ క్లియర్ అనే మెథడ్ ఉంటుంది. నెంబర్ డాట్ క్లియర్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎనీ గెసెస్? సో మహేష్, పైథాన్లో ఉన్న లిస్టు సేమా అంటే ఎస్, ఇట్స్ అఫ్కోర్స్ సేమ్. అంటే ఈ లిస్ట్ నుంచే పైథాన్ లిస్ట్ తయారైంది. పైథాన్లో ఇట్స్ బిట్ మోర్ ఈజీ. సో పైథాన్లో అనుకోండి, మళ్ళీ మీరు ఇలా అరే లిస్టు, న్యూ అరే లిస్టు, లిస్టు న్యూ అరే లిస్టు ఇలా ఏం అక్కర్లేదు. పైథాన్లో జస్ట్ విల్ క్లియర్ ద అరే లిస్ట్. వెరీ గుడ్ మహేష్, మొత్తం అరే లిస్ట్ క్లియర్ అయిపోద్ది ఇలా అని చెప్పి ఇలా ఇచ్చేచ్చు అనమాట. సింగిల్ లైన్లో అయిపోద్ది అనమాట పైథాన్లో. బట్ జావా ఈజ్ కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి సో వెరీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది అనమాట. సో క్లియరా అందరికి? పృథ్వీ, హర్ష, శ్రవణ్. సో కోడింగ్ మ్యాక్సిమాలో మీరు అరే లిస్ట్కి వెళ్ళారు అంటే అందులో థియరీ ఉంటుంది, ఈ మెథడ్స్ కూడా ఇచ్చాను.
ఏ మెథడ్స్ ఉంటాయి, మనం సార్ట్ చేయొచ్చు. సో వీ కెన్ డూ లాట్ ఆఫ్ అనమాట. కొన్ని ఏ మెథడ్స్ అవైలబుల్ ఉంటాయో నేను ఇచ్చాను, మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. ఓకే, సైజ్ అంటే సైజ్ ప్రింట్ అవుతుంది. ఓకే, నౌ ఇప్పుడు మీరేం చేయాలి అంటే, సో ఈరోజు కొంచెం క్లాస్ చిన్నగానే చెప్తాను. సో దిస్ ఈస్ ద క్లాస్. సో నార్మల్గా మనకి ఈ ఉన్నాయి కదా, ఏది మన ఎరే క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మినిమమ్, మాక్సిమమ్, రివర్స్, సెకండ్ మ్యాక్స్. సో మీరు ఎరేలో ఏ అయితే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ ఎరే లిస్ట్ యూస్ చేసి చేయాలి. అంటే యూ హ్యావ్ టు రీప్లేస్ యువర్ ఎరేస్ విత్ ఎరే లిస్ట్. అక్కడ మీరు ఈ ఏ అని ఇచ్చేసిన ప్రతి చోట ఇది పెట్టాలి. సో ఆల్రెడీ నేను అయ్యే క్వశ్చన్స్ వెబ్సైట్లో కూడా పెట్టాను. బట్ వెబ్సైట్ చూడకుండా మీరు ఎరేలో చేసినవి అంటే డోంట్ గో ఫర్ ది వెబ్సైట్. జస్ట్ వెబ్సైట్ ఏంటంటే ఈ సింటాక్స్లు, ఈ ఎరే లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఏ మెథడ్స్ ఉన్నాయి, ఈ చూడడానికి వెళ్ళండి అంతే. మీ ఓన్గా మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా ఎరేస్, ఆ క్వశ్చన్స్ అన్నిటినీ ఎరే లిస్ట్కి కన్వర్ట్ చేయాలి. చేయగలరా? ఎరే లిస్ట్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఓన్లీ ఒకళ్ళే చెప్పారు ఓకే అని. వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? అరేస్ కంప్లీట్ చేశారా ప్రోగ్రామ్స్ అన్ని? యా, గుడ్. సో అప్పుడు మీకు ఏంటంటే మీ ఓన్గా థింక్ చేయడము తెలుస్తుంది. అంటే ఇప్పుడు కొత్త ఫీచర్స్కి ఎలా అప్డేట్ అవ్వాలి అంటే, ఇప్పుడు జావా 8 ఫీచర్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇంకా ఈజీ అయిపోతాయి కలెక్షన్స్. సో ఒకదాని నుంచి ఒకదానికి అప్డేట్ అయినప్పుడు కోడ్ ఎలా మారుతుంది అని మీ ఓన్గా మీకు తెలియాలన్నమాట. సో అందుకే ఎరైస్లో ఉన్నాయి. జస్ట్ మీరు కొత్త లాజిక్ ఏం మారదు. చూడండి, ఇక్కడ ఏమన్నా లాజిక్ మారిందా చెప్పండి. ఇఫ్ కండిషన్ ఈ ముక్క మారింది అంతేనా? ఈ ముక్క మారింది, అంతకు మించి ఏమన్నా మారిందా? సో డిఫికల్ట్ టాస్క్ ఇచ్చానని మాత్రం అస్సలు ఫీల్ అవద్దు. మీరు డిఫికల్ట్ అని ఫీల్ అయితేనే ఇది డిఫికల్ట్. చాలా చాలా ఈజీ. చూడండి, ఈ ఒక్క ప్రాబ్లంలో ఇది మారిందంతే. లిస్ట్ డాట్ సైజ్, లిస్ట్ డాట్ గెట్. ఇక్కడ ఏముండేది? ఏ ఆఫ్ ఐ ఉండేది. ఇక్కడ ఏముండేది? ఏ డాట్ లెంత్ ఉండేది ఇన్ కేస్ ఇది ఎరే అయితే. ఈ అబ్జర్వ్ చేసుకోండి, మనం ఒక లేటెస్ట్ ఫీచర్స్ మారుతున్నప్పుడు ఎలా అప్డేట్ అవుతాయని మీకు అర్థం కావాలి అనమాట మీ ఓన్గా. ఓకేనా? ఇట్స్ కలెక్షన్ అంటే ఎరే లిస్ట్ క్లియర్ అయిందా? కలెక్షన్స్ జస్ట్ స్టార్ట్ అయిందంతే, డెఫినేషన్ ఇచ్చానంతే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని. అండ్ శ్రవణ్, యూ జాయిన్ బిట్ లేట్. సో మీకు వ్రాపర్ క్లాసెస్ గుర్తుందా? వాట్ ఈస్ వ్రాపర్ క్లాసెస్? ఓకే, సో వ్రాపర్ క్లాస్ ఎందుకో మీకు ఇప్పుడు అర్థమైందా? సో కలెక్షన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ని కలెక్ట్ చేయలేదు ఇది. సో అందుకు ఇప్పుడు ఇంటిజర్ని కానీ డబుల్ని కానీ ఇట్లన్నిటిని కలెక్షన్స్కి సపోర్ట్ ఇవ్వడం కోసం దే హ్యావ్ క్రియేటెడ్ వ్రాపర్ క్లాసెస్. సో ఇంటిజర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయగలుగుతాం వ్రాపర్ క్లాసెస్ ద్వారా. సో అదే ఇక్కడ ప్రొవైడ్ చేసామన్నమాట. యూ హ్యావ్ టు ప్రొవైడ్ యువర్ క్లాస్ హియర్. ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ కలెక్ట్ చేస్తున్నామో అవి ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్లాస్? ఇట్స్ ఏ స్మాల్ క్లాస్ ఓన్లీ, బట్ ప్రాక్టీస్. ఈ క్లాస్ కొంచెం ప్రాక్టీస్ మీ ఓన్గా చేయాలన్నమాట. సో చిన్నదే, చిన్న హోంవర్క్ ఇచ్చాను కాబట్టి రేపొద్దున క్లాస్ చెప్పేనా లేకపోతే ప్రాక్టీస్కి కావాలా? అంటే మీరు 2 ప్రాబ్లమ్స్ చేస్తే అన్నీ వెళ్ళిపోతారు, లాజిక్స్ ఏం మారవు. మీరు ఎరేలో ఏం చేశారో అదే. లెట్ మీ స్టాప్ రికార్డింగ్. టుమారో హ్యాష్ సెట్ అండ్ హ్యాష్ సెట్ చెప్పి ఆ తర్వాత ఐ విల్ గివ్ యూ ద ఇంట్రడక్షన్.